ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మకమైన సినిమా నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించిన మరో చిత్రం సరిపోయిన సినిమా. ఇక ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని హీరోగా, వర్సిటైల్ యాక్టర్ ఎస్జే సూర్య విలన్ గా, ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాకి వివేకానంద దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాకి మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ మ్యూజిక్ అందించారు. కాగా నేడు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సరిపడ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఏ మేరకు ఇప్పుడే సరిపోదా సినిమా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సెప్షన్ నేను చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. మూవీ నాకు ఎలా అనిపించింది అనేది బాగానే ఉంది, బట్ కానీ నాకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు. బట్ బాగానే ఉంది అనమాట, మూవీ వచ్చేసి బాగానే ఉంది. ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీ నాకు అనిపించలేదు అంటే మనకు వచ్చేసి మూవీలో ఎక్సైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కావచ్చు, హై ఇచ్చే సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అంత లేదనమాట. బట్ స్టిల్ పాసిబుల్ స్క్రీన్ ప్లే మనకు ఉంటుంది, కొంచెం ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ మనకు స్టోరీ లైన్ వచ్చేసి నిజంగా చాలా బాగుంటుంది. మనకు ట్రైలర్లో మనకు తెలిసిందేదే కదా, ఆ కోపాన్ని అంతా దాచుకొని ఒక్కసారి ఇంకా శనివారం చూపిస్తాడనమాట. నాని యాక్టింగ్ అయితే సీరియస్లీ జెర్సీ కాదు, ఇవన్నీ కావాలన్నమాట. ఇప్పటి వరకు నేను చూసిండే మూవీస్ లో నాని వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అయితే ఇదే. అండ్ ఈ మూవీలో నాని కంటే ఎస్జే సూర్య అయితే ఇంకా స్క్రీన్ మీద కంప్లీట్లీ డామినేట్ చేసేస్తాడు. ఎస్జే సూర్యని మనం స్పైడర్ లో కావచ్చు, లేకపోతే జిగర్తండలో కావచ్చు, ఎన్నో మూవీస్ లో మనం చూసిండొచ్చు. బట్ కానీ ఎస్జే సూర్య బెస్ట్ విలనిజం యాక్టింగ్ అంటే, బెస్ట్ నెగిటివ్ సీన్ అంటే ఇదే అని నేను చెప్తానమాట. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నాని కావచ్చు, ఎస్జే సూర్య కావచ్చు, హీరోయిన్ వచ్చేసి మన ప్రియాంక మోహన్ కావచ్చు, సాయి కుమార్ గారు కావచ్చు, అంతా బాగానే ఉంది. బట్ కానీ మూవీ వైజ్ మనం పెట్టుకుంటే కొంచెం మనకు ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా బాగా పెట్టిండొచ్చు ఇంప్రెసివ్ సీన్స్ ఒక 3-4 ఉన్నాయి. మనకు పర్ఫార్మెన్సెస్ తర్వాత నెక్స్ట్ హైలైట్ అంటే జేక్స్ విజయ్ మ్యూజిక్ అనమాట. అండ్ ఇంకొక విషయం మన వివేకాత్రని ఈ మూవీలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్ లేదా ఒక యాక్షన్ థ్రిల్లర్, ఒక మంచి యాక్షన్ డ్రామా సాగేటప్పుడు వచ్చేసి అన్నెసెసరీ సాంగ్స్ లేకుండా ఒక సాంగ్ స్టిక్ అయినారనమాట. సో మూవీ వచ్చేసి నాకు మరి జెర్సీ లేకపోతే దసరా, హాయ్ నాన్న అంతా నేను చెప్పను కానీ బట్ స్టిల్ బాగానే ఉంది. డెఫినెట్లీ మిస్టర్ బచ్చన్ కావచ్చు, డబల్ స్మార్ట్ గో కావచ్చు, వీటితో పోల్చుకుంటే చాలా బెటర్ మూవీ. హ్యాపీగా థియేటర్స్ వచ్చి చూడొచ్చు. 500 కోట్లు కష్టం, చాలా 500 కోట్లు చాలా కష్టం అనమాట. చెప్పాలంటే ఫస్ట్ పాజిటివ్ మేజర్ పాజిటివ్ జేక్స్ విజయ్ బీజిఎం అనమాట. ఎక్సలెంట్ ఉంది బీజిఎం. సెకండ్ పాజిటివ్ యాక్టింగ్ బాగుంది. అండ్ నెగిటివ్స్ అంటే కొంచెం అంత అంటే స్టోరీ లైన్ కొత్తగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే అంతా కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసి ఆల్రెడీ నాని టాలెంట్ విషయంలో టైర్ 1 అని ఉన్నాడు అనమాట. బట్ స్టిల్ మనకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఆ రేంజ్ లో కలెక్షన్స్ మనకు రావాలంటే ఇంకా ఈ దసరా, జెర్సీ లాంటి 2-3 పడాలి, ఇంకా 2-3 పడాలి. ఇదైతే సరిపోదు, ఇదైతే టైర్ 1 రావడానికి సరిపోదు. ఇంకా ఎక్కువ ఎనర్జీ కనబడింది అన్ని సినిమాల్లో కంటే ఇట్లా బాగా ఎనర్జీ బాగా లాగారు. అంటే ఆది గురువు మొత్తం అన్ని కలిపి సినిమా ఎనర్జీ పిలిచారు. అన్ని సినిమా ఎప్పుడు వెయిటింగ్, సినిమా కానీ ఏం చేస్తాడో వెయిటింగ్. అలాగే సరిపో శనివారం సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే హైలైట్, వన్ ఆఫ్ ది హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, సాంగ్స్ ఫ్యామిలీ హోల్సమ్ గా అందరూ చూడదగ్గ సినిమా. అందరూ తప్పకుండా చూడండి. పాన్ ఇండియా స్టార్, కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ వేరేగా ఉన్నారు కానీ మన నాని అన్న లైక్ సాలిడ్ గోడ క్రియేట్ చేశాడు. పాన్ ఇండియా మూవీలో ఒక ట్రెండ్ అనేది సృష్టిస్తాడు కమింగ్ ఇయర్స్ లో. ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా చెప్పాలంటే. అంటే స్టోరీ ఇది చాలా డిఫరెంట్ ఉంది వేరే మూవీస్ కంటే. కొంచెం చిన్న కాన్సెప్ట్నే దాన్ని ట్రాక్ చేసిండు. బట్ మూవీ ఓవరాల్ ఎండింగ్ ఫినిషింగ్ ఇంకా బాగుంది. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ని మంచిగా మోల్డ్ చేసిండు డైరెక్టర్ న్యూ ఇండస్ట్రీకి. బట్ చాలా బాగా చేశాడు అనమాట. హీరోయిన్ గిట్ట ప్లస్ పాయింట్, హీరోయిన్ యాక్టింగ్ కంటే తన లుకింగ్ వైజ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ స్టార్కి ఎస్జే సూర్య యాక్టింగ్ మనం చెప్పనవసరం లేదు. స్పైడర్ మూవీ అందరికీ తెలుసు ఎంత టాప్ యాక్టింగ్ ఉన్నదో. అందులో ఒక టైప్ ఆఫ్ రోల్ చూపించాడు, ఇందులో డిఫరెంట్ చూపించాడు. తనకి అంటే ఎస్జే సూర్య ఆ మూవీలో డైలాగ్స్ తక్కువ ఇచ్చాడు, ఇందులో డైలాగ్స్ ఇట తననే కొన్ని డైలాగ్స్లో కమెడియన్ లాగా ఇట మోల్డ్ చేశాడు.
అవుట్ ఆఫ్ 5 నాని యాక్టింగ్ న్యాచురల్ స్టార్ అండ్ ఇంకా ప్లస్ పాయింట్ చెప్పాలంటే హీరోయిన్ కి న్యాచురల్ యాక్టింగ్ ఉంది. తన ఓవర్ అయినా తన కాస్ట్యూమ్ వైజ్ అయినా తన ఇండియన్ ట్రెడిషన్ ఇవాళ రేపు చాలా తక్కువ హీరోయిన్స్ ఇలా కనిపిస్తున్నారు కదా, చాలా బాగుంది. ఆ మూవీస్ డిఫరెంట్, ఒక్కొక్క నానేది స్పెషాలిటీ అది అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తాడు, కొంచెం టైం తీసుకున్నా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చి, బట్ స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది. నథింగ్, ఆల్ ఆడియన్స్, ఫ్యామిలీ మెంబర్స్, యూత్ అందరు ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మొత్తం హైలైట్స్ వచ్చేసి మెయిన్ యాక్టింగ్ వైజ్ ఫస్ట్ సెకండ్ విలన్ ఈక్వలెంట్ రోల్ ఇచ్చాడు. మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అండ్ నేను మోర్ ఓవర్ ఏంటంటే మూవీస్లో నాకు తెలిసి సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి, నాట్ సాంగ్స్ ఎక్కువ లేదు. ఇందులో స్టోరీనే ఎక్కువ తీసుకెళ్ళాడు. విలన్ క్యారెక్టర్ ఆయన అయితే ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్లీ ఈ మూవీకి వెయిటింగ్ ఉండి ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ స్పైడర్ చూసినాక ఆ విలన్ని తెలుగులో ఫస్ట్ టైం మళ్ళీ చూసాను నేను. ఆ మూవీలో ఎంత అంటే యాక్టింగ్ సైలెంట్ యాక్టింగ్ అంటే దీంట్లో లిటిల్ బిట్ కామెడీ మిక్స్ చేశాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కరెంట్లీ చెప్పాలంటే వేరే మూవీస్ లేవు కాబట్టి మోర్ ఓవర్ ఒక సెంటిమెంట్ ఏంటంటే పేర్లోనే ఉంది సాటర్డే అందరు సాటర్డే ఆఫ్ పెట్టుకొని మరి ఆఫ్ చేసుకొని రానవసరం లేదు, డైరెక్ట్లీ రావచ్చు సాటర్డే అండ్ సండే. చెప్పాలి నాని గారికి, ఎందుకంటే స్టోరీ కూడా అంటే ఆయన ఒక్కొక్క సినిమా తీసుకునే నాని గారు అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక దసరా తీసుకోండి, ప్రతి సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటారు. అంటే ఏ స్టోరీకి అనుకో అంటే తగ్గకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటారు. అంటే చూడడానికి కూడా ఎక్కడ బోరింగ్ అని లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ అక్కడక్కడ ఎలివేషన్స్ కానీ, తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఏం ఫైట్స్ అయినా ఇదే చెప్తున్నా ఇచ్చి పడేసి మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇదే సినిమా దసరా కన్నా దీపావళికి వచ్చిన పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుండే. కాకపోతే ఇంకా ఇప్పటికి వచ్చిన పర్లేదు, నాన్న కెరియర్ లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా వల్ల లాస్ట్ పెట్టారు చెప్తున్నా, నాన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ వేసుకుంటారు చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఈ సినిమా మళ్ళీ చెప్తున్నా కదా ఇచ్చి పడేసిన పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాని కెరియర్ లో ఒక దసరా తర్వాత ఒక ఈగో తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 సూపర్. నువ్వు ఎవరు అభిమానం, ఎవరు ఫ్యాన్? సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది. బాగా అబద్ధం కడతావు, సూపర్ ఉందా లేదా? మీలాంటి వాళ్ళు సినిమా సూపర్ ఉంది. నాని పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్. ఇలాంటి వాళ్ళ వల్ల బాగుంది. చిన్న స్కేల్ సినిమా బాగుందా? సినిమా ఎలా ఉంది? నిజం చెప్పు, అబద్ధాలు వద్దు. సినిమా సూపర్ ఉందా లేదా? సూపర్ ఉంది. సినిమా ఎంత బాగుంది, బాగుందని చెప్తున్నా. సూపర్ ఉంది. అదే మరి బాగుంది సినిమా ఎవరు ఇష్టమా క్రియేట్ చేసింది బాగుంది భయ్య. సినిమా బాగుంది భయ్య. నాన్నగారు యాక్టింగ్ కానీ హీరోయిన్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. కానీ సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటంటే ఫైట్స్ ఒకటి హైలైట్స్, అలాగే సాంగ్ అదొక్క సాంగ్ ఉన్నా కూడా నార్మల్గా అనిపించింది. కానీ సినిమా మొత్తం ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మదర్ సెంటిమెంట్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ అసలు కొద్దిగా డిస్టెన్స్ కొద్దిగా లాగా అనిపించింది. కానీ టోటల్గా ఓవరాల్గా అయితే బాగానే ఉంది. నాన్నగారితో చెప్తున్నా బాగుంది. నాకైతే సరిపోయింది భయ్య. సినిమా అయితే సరిపోదు కాదు, నాకైతే సరిపోయింది. సినిమా అయితే ఓకే అన్న, చాలా బాగుంది. బంపర్ హిట్ సూపర్ హిట్ అంటారు. కానీ నాని ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా, అలాగే ఫ్యామిలీ లేడీస్ అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా. ఓకేనా? అరే బాగుంది భయ్.
ఏం చెప్పు సినిమా బాగుందని చెప్తున్నా కదా. బాగుంది, నేను బాగాలేదని చెప్పలేదు. మనస్ఫూర్తి చెప్పట్లేదు. సినిమా సూపర్ హిట్ సినిమా ఫీలింగ్ ఏదో చెప్పాలి కదా చెప్తున్నాను. సినిమా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది. నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుండే. ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా, భయపడి చెప్తున్నావా? స్టార్ట్ చేసి చెప్పాలండి. అదే నాకు సినిమాలో లేని ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు. అదొకటి చాలా మైనస్ అనిపించింది. కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు. కాకపోతే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒకటి చెప్తాను, ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ లో చూపించారు. అసలు మాస్ అంటే రౌతేజ్ గుర్తుకొచ్చాక సినిమా సూపర్ ఉంది భయ్య. సినిమా చాలా బాగుంది. కాకపోతే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉన్నాయంటే యాక్షన్ సీన్ భయ్య. ఎస్జీ సూర్య కూడా సాగు కొట్టాడు. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని లఫోట్ గా ఉంటారు, ఏం చెప్తారు అర్థమైంది. చెప్పాలి సినిమా అంత హైలైట్ ఉంది. అదే సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ప్రియాంక మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్య. సమంతని ఎందుకు తీసుకొచ్చారా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నా చేత ఇంకో పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పేసి సమంత డిసప్పాయింట్ లో బాధలో ఉంటది. అయినప్పటికీ సమంతను కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని. అయినప్పటికీ ఓకే, సినిమా ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. గిరా తిరుగుతుంది ఫ్యాను. అయ్య బాబు నేనేమో నాన్న ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను. అయ్య బాబు నేనేమో నాన్న ఫ్యాను. నిజంగా చాలా బాగుంది. పప్పులు వేస్తాం కారం, నేను చూస్తే సరిపోదా శనివారం. చాలా బాగుంది అని చెప్తున్నా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రాణం పోసాలు పోయా నాని. నిజంగా అబ్బాయి చూస్తారు అమ్మాయిల వంక అందంతో చంపేసిన ప్రియాంక. అయ్యా ఎస్జే సూర్య రచ్చ రొమ్మలు చాలా బాగా నేను చెప్తున్నా. ఎప్పుడెవడో ఎదురాశ ఫస్ట్ హాఫ్ ఉంటే పోయి నాని పర్ఫార్మెన్స్ కూత రాపు ఇంకా రచ్చ రమ్మల తీర్థని కోసం కూడా ఇంకా సరిపోయిన శనివారం కాదు. రికార్డ్ లో చాలా బాగా మొత్తం డైలాగ్ డెలివరీ ఉంటే పోయా కూత రాపిస్తుంది. నిజంగా చాలా మంది నిజంగా సుడిగా చూరి చేస్తాం. మ్యాజిక్ సినిమాలో ఉంది. మంచి బ్యాక్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా దారా మ్యూజిక్ నాని అంటే మదర్ సెంటిమెంట్ మదర్ చెప్తాడు పని చేయదు. ఓడి శనివారం కొట్టాడు కూతురు కొట్టు సీసారే. అరే అన్న ఓడిపోతారేమో, అన్న ఓడిపోతారు అన్న. సూర్య వేరే లెవెల్ నిజంగా. పవన్ కళ్యాణ్ గుర్తుంటాడు పోలీసులో మొత్తం పవన్ కళ్యాణ్ వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్. అన్నయ్య ఇప్పుడే నాని సినిమా అంటే సూర్య గారిది. ఇద్దరు కలిపి ఇద్దరు హీరోల సినిమా చూసాను నేను. ఆయన విలన్ అని మీరు అనుకుంటారు కానీ విలన్ కాదు. ఈ సినిమాకి సెకండ్ హీరో. అసలు నిజం చెప్తున్నా, వాళ్ళిద్దరిని చూస్తుంటే అమ్మ ఇద్దరు హీరో ఎవడు ఆ రేంజ్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి సరిపోదా శనివారం అంటే సరిపోదు. ఒక్క శనివారం సరిపోదు, ప్రతిరోజు కావాలి అన్న రేంజ్ లో ఉంది. నిజంగా ఎర్రగా తీసిందన్న మామూలుగా అసలు న్యాచురల్ స్టార్ లాగా లేదు. ఏదో రగుడు సాటర్డే వచ్చేసరికి విశ్వరూపం అయింది. అసలు విశ్వరూపం చూపించాడు. చాలా అంటే చాలా బాగుంది. 12 దాటితే ఆగిపోవడం కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా డైరెక్షన్ అయితే ఎర్రగా తీసింది. అని నిజంగా చెప్తున్నా, ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అనిపించింది. నాని గారు లేకపోయినా ఈ సినిమా బాగోదు, సూర్య గారు లేకపోయినా ఈ సినిమా బాగోదు. ఆ రేంజ్ లో ఇద్దరు ఉండడం వల్ల ఈ సినిమాకి ఈ లెవెల్ ఇట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా అన్న ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి పీక్స్ కి వెళ్ళిపోయింది. అసలు నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఒక ఊరిని ఒక ఏరియాని తీసుకుని ఆ ఏరియాలో మనుషుల్ని మోటివేట్ చేసి క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగుంది. అందులో ఈ సాటర్డే కాన్సెప్ట్ ఒకటి ఇప్పటివరకు రాలేదు భయ, ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. కొత్తగా తీసుకున్నారు కానీ సక్సెస్ కొట్టాడు అంతే. డెఫినెట్ గా మేడం అసలు ఈ రోజున 5 స్క్రీన్లో ఒక్క స్క్రీన్ లో కూడా ఒక్క టికెట్ కూడా లేదు. బ్లాక్ లో కొనుక్కుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
నాకైతే బై ఛాన్స్ అదృష్టం వల్ల టికెట్ దొరికింది కానీ 5 స్క్రీన్స్ కూడా ఫుల్ అసలు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అందరికీ అట్రాక్ట్ అవుతుంది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా మదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ తోనే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మదర్ సెంటిమెంట్ లాక్కొచ్చి లాస్ట్ క్లైమాక్స్ లో కూడా ఆ మదర్ చనిపోవడం నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలాగా మదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ అక్క అరే భయ్య ఒక్కటేంటి భయ్య అసలు సినిమాలో ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి ఒక ఫుల్ మీల్స్ లో ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి డెఫినెట్ గా ఎందుకంటే అన్న 3 hours సినిమా ఇది స్టార్టింగ్ లో చూసే వాళ్ళకి ఏంటంటే లాగ్ ఉంది కొంచెం 10 నిమిషాలు బాగుంది కట్ చేస్తే బాగుంది అనిపించింది కానీ లాస్ట్ క్లైమాక్స్ లో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ మదర్ సెంటిమెంట్ అనేది లేకపోతే సినిమాకి అసలు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏముండదు చాలా అంటే చాలా బాగుంది ఒక్క నిమిషం స్క్రీన్ లో 3 hours లో ఒక్క నిమిషం కట్ చేసినా కూడా సినిమాలో ఏదో పోయింది అన్న ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా. అలా ఇద్దరు హీరోలు అన్న ఇందులో ఇలా లేడు ఎస్ఏ సూర్య గారు నాని ఇద్దరు కూడా హీరోలే ఒకళ్ళ మించిన ఒకరు డైరెక్టర్ వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాని వీళ్ళు ఎవరు తీసుకొచ్చారు చూసారా అది గ్రేట్ డైరెక్టర్. ఇది ఖచ్చితంగా దసరా మూవీని కొడుతుంది భయ్య డెఫినెట్ ఇదే బాగుంది భయ్య ఇదే బాగుంది ఎందుకంటే దసరాలో ఒక మాస్ లుక్ కన్నా ఇందులో క్లాసు మాసు మిక్స్ చేసుకుంటారు చూడు అదే హైలైట్ అనిపించింది. మ్యూజిక్ బీజిఎం కొట్టాడు భయ్య థియేటర్ లో ఎంత నుంచి కదులుతుంది ఇట్లా అమ్మమ్మ పోయి మామూలేదు అసలు బీజిఎంఏ సినిమాని సగం లేపేసిందని చెప్పాలి. సూర్య గారి ఎంట్రీలో కొడతాడు భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కసారి కాదు సినిమా లాస్ట్ వరకు కూడా బీజిఎం అయితే గుద్దబాలు కొట్టాడు సూపర్ మామూలు కాదు దసరాని ఖచ్చితంగా కొడుతుంది 100%. నేను చెప్తున్నా మాస్ క్లాస్ అది ఇది ఏం లేదు అన్ని సెంటర్లో కూడా బంపర్ హిట్ అంతే. హీరోయిన్ క్యారెక్టర్ మ్యూజిక్ కూడా బాగుందన్నారు. ప్రతిసారి ఏం చేస్తారు మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? నేను ఈ సినిమాకి రేటింగ్ 9.8. సో చిరంజీవి గారు లేని అల్లు అర్జున్ గారు లేదు నేను ఇక్కడ కాదనట్లేదు. సో ఆ మాటకు అల్లు రామయ్య లింగలో చిరంజీవి గారు ఈ స్థాయిలో ఉండలేరేమో అని నేను అనుకున్నాను. ఇదో అంతే ఈ పొజిషన్లో లేకుండా అనుకుంటారు. ఓపెన్ గానే చెప్తున్నా అల్లు అరవింద్ గారు వాళ్ళ నాన్న లేకుంటే అల్లు రామయ్య లేకుంటే ఈ స్థాయిలో ఉండకపోవచ్చు మెగాస్టార్ కాకపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నడుస్తున్న సినారియో మెగా వర్సెస్ అల్లు అర్జున్ బయటకు వద్దామనుకుంటున్నా మెగా ఎవరికైనా ఒక స్టార్టం వచ్చినప్పుడు అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకున్నారు అవునరా పిల్లలు స్కూల్లో మేము వదిలేస్తున్నాము పిల్లల్ని మేము పట్టుకోవాలి స్కూల్ పిల్లలు పట్టుకోవాలి కదా ఇన్నాళ్ళు పట్టుకున్నా అంటారు కదా. సో అల్లు అర్జున్ని వదిలేసేయండి. సో ఆ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు వాళ్ళ కట్అవుట్ లేకండి వాళ్ళని రన్ చేస్తారు. ఓకే స్కూల్ పిల్లలు అనేటప్పుడు ఒక్కసారి మీ అమ్మ నాన్నని అడగండి నాన్న నాకు స్కూల్కి పంపిస్తేనే నేను ఇంటర్కి వచ్చినా డిగ్రీకి వచ్చినా కాలేజ్ చేస్తున్నాను. ఏ పవర్ స్టార్ అయినా ఏ ఐకానిక్ స్టార్ అయినా ఏ రెబల్ స్టార్ అయినా ఏ మెగా స్టార్ అయినా స్కూల్ నుంచే వచ్చి కాలేజ్ ఇంటర్ చేసి డిగ్రీలో ఏమో వాళ్ళు చేసుకుంటారు. అదే నా క్వశ్చన్. ఒక్కటే చెప్తా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్తున్నా తన మంచితనానికి తన మంచితనాన్ని మాట్లాడడానికి నేను వెంట్రుకోకూడా కాదు కానీ ఒక కామన్ పౌరుడిగా ఒక అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్గా సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే ఈయన చేసింది కూడా కరెక్టే ఈయన చేసింది రాంగ్ అయితే మీరు చేసి అడిగే హక్కు నాకు ఉంది 100% ఉంది. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఫ్యాన్స్ గా ప్రొడక్ట్ ఎలా అయితే తను చేస్తారో లోకంలో ఎదుటి వ్యక్తి ఫ్యాన్స్ ప్రొడక్ట్ చేయడానికి కూడా నేను ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ మంచితనం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ మంచితనం గురించి నా బొచ్చు ఆయన కాలి పోటీతో సమానం లేదు. కానీ మీరు మాట్లాడే మాటలను మాట్లాడే హక్కు నాకుంది. మీ ఫ్యాన్స్ కి ఎలాగైతే హక్కు ఉందో నాకు కూడా ఒక నా హీరోగా మీకు పవన్ కళ్యాణ్ దేవుడు అయితే నాకు అల్లు అర్జున్ దేవుడు. మీ దేవుడిని నేను ఎక్కడ విమర్శించట్లేదు. మాటకు మాట సమాధానం చెప్తున్నా. 100% చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 20% ఫ్యాన్స్ ఇప్పటికీ అన్నట్టు చికెట్ ఫెలో అన్నట్టు. ఎందుకు తెలుసా? అరే కామెంట్లు పెడితే ఏం కాదురా. మీరు కామెంట్ ఒకడు ఇప్పుడు ఏం మాట్లాడి ఆలోచించారు. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు విమర్శించేటప్పుడు ఉంటారు, అన్ని చేసేటప్పుడు ఉంటారు. దాన్ని గ్రహించి అందుకనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగడానికి 10 సంవత్సరాలు పట్టింది. సో ఒకడు మాట్లాడుతుందంటే వాడు ఏం మాట్లాడింది నేను మళ్ళీ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి మాట్లాడడానికి నేను ఆయన కాలి పోటీతో సరిపోదు. కానీ నా హీరో విషయానికి వస్తే ఒక కామన్ పౌరుడిగా నా హీరో గురించి మాట్లాడితే, సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే మా హీరో చేసింది కరెక్టే, మీరు చేసింది తప్పు అయితే మా ఐకానిక్ స్టార్ చేసింది కూడా తప్పే అని అడిగే క్వశ్చన్ ఒక డైహార్డ్ ఫ్యాన్ గా, ఒక కామన్ పౌరుడిగా, ఒక ఓటు హక్కు ఉన్నాడుగా నాకు ఆ ఆవేశము అది నాకుంది. సో కాబట్టి నేను అడుగుతున్నా పవన్ సార్ కళ్యాణ్ సార్కి క్వశ్చన్ ఇస్తున్నాను. కాన్సలేరు కదా, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నీకు గుత్తల దమ్ముంటే December 6 నాడు ఆపించు. నువ్వు ఏపీలో ఆపుతా ఉన్నావు. ఏపీలో నీ థియేటర్ ఉంటుంది, ఏపీలో నీ ప్రభుత్వం ఉందేమో. పాన్ ఇండియా అస్సలు తగ్గేదలే. మా పొచ్చు కూడా పొచ్చు కూడా పడతానాయి. కంటెంట్ సినిమాని టాలెంట్ ఉన్నోని ఎవ్వడు ఆపలేడు. ఇది శాసనం. ఇది తెలుగు ఇండస్ట్రీ శాసనం. కంటెంట్ ఉంటే ఎవ్వరనే వస్తాడు. కంటెంట్ లేకుండా బొక్క ఏ సినిమాలు ఆడవు. ఇది రాసి పెట్టుకోండి. అల్లుకి ఫ్యాన్స్ అంతా పిల్ల బచ్చాలైతే మీ అమ్మ నాన్నని అడగండి. మీరు స్కూల్కి పోయి రాలేదా, లేకుంటే డైరెక్ట్ జాబ్ ఇచ్చిందా మాకు అని అడగండి వాళ్ళ క్వశ్చన్. పిల్ల బచ్చా అనేవాడికి మ్యూజిక్ అండి. నాకు మ్యూజిక్ మించి అన్నిటికంటే మించి బాగా నచ్చిందంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చించేశాడు. అది సౌండ్ సిస్టమ్ ప్రతిసారి అరుస్తానే ఉన్నాం. అండ్ ఆయన సజీవ్ కామెడీస్ ఉన్నాయి. ఒక 4-5 సీన్లకి ఆ 4-5 సీన్లే ఉంటాయి, బాగానే ఉంటారు. రేటింగ్ ఇవ్వను కానీ నేనైతే ఇంకోసారి వస్తాను సినిమాకి. దాని పరంగా మీరు రేటింగ్ ఎలా ఇచ్చుకుంటారు? రెండోసారి సినిమా చూస్తాను. Out of 5. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎలా మీరు ఎంత ఇస్తారు? నాకైతే దసరా తర్వాత నాన్నగారికి అయితే బిగ్గెస్ట్ ఇష్టం. యాక్చువల్లీ నేను ఒక పెరుగన్నం తిందామని వచ్చా. నాన్నగారు అయితే నాకు మటన్ బిర్యానీ పెట్టి పంపించాను. అదిపోయింది అసలు. నేనైతే 5కి 4.5 ఇస్తానన్న రేటింగ్. సరిపోతే శనివారం అనే టైటిల్ ఉంది కాబట్టి శనివారానికి సంబంధించి శనివారం సంబంధించిందని కాదు కానీ ఆ శనివారం రోజునే ఆయన ఒకటి పెట్టుకుంటాడు ఫైట్. అది శనివారం మాత్రమే చేస్తాడు. మిగిలిన రోజులన్నీ కూడా ఆయన దానికి సంబంధించిన రాసుకుంటాడు. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్జే సూర్య మన నాన్నగారు అయితే నాకు బాహుబలి బల్లలుగా కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎస్జే సూర్య వచ్చిన ప్రతిసారి కూడా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ అన్నయ్య వచ్చాడు, కొట్టాడు, వెళ్ళాడు, చంపేస్తాడు అసలు. మీరు సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు ఫైనల్గా? మ్యూజిక్ పరంగా, సినిమా పరంగా, యాక్టింగ్ పరంగా 5కి 4.5 ఇస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి దగ్గర అందరూ చూడొచ్చు. అంటే సినిమాలో మ్యూజిక్ చాలా వాటికి తగ్గింది, అనుకున్న మేర రాలేదని చాలా మంది చెప్తున్నారు. సాంగ్స్ 2 ఉన్నాయి ఈ సినిమాలో. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేస్తాడు అన్న. క్లైమాక్స్ ఫైట్ కానీ, ఇంటర్వెల్ ఫైట్ కానీ మ్యూజిక్ మామూలుగా లేదు. ర్యాంప్ క్లైమాక్స్ ఏ విధంగా అనిపించింది? ఈ సినిమాకి మదర్ సెంటిమెంట్ క్లైమాక్స్ హైలైట్ అన్న, చాలా హై.
సూపర్ గట్ ఉంది. లోపల థియేటర్లు గట్టి నేను కూకున్నాను చెప్పి వేడెక్కిపోనాను. అలాగే వేడెక్కిపోలేదు. అబ్బాబ్బా తడిసిపోనానని చూస్తానవా అంత వేడెక్కిపోను. నాని మమ్మల్ని అందరినీ వేడెక్కించాడు. సినిమా విషయంకి వస్తే నానన్నయ్యకి దొరికిపోనది ఒక బోని. నాని నీకు దొరికిపోనది బోని. నానన్నయ్య లేదు, ఎచ్చే సూర్య కావాలి, నానన్ని యాక్టింగ్ కావాలి ముందు ఇద్దరిది కదా. సరే నానన్ని యాక్టింగ్ అయితే అలగలగలేదు. నానన్ని పరంగా మనం చూసుకుంటే దసరా సినిమా తర్వాత మరో మాసు ఊర క్లాసు అన్ని మిక్సప్ చేసి కొట్టిన సినిమా ఏదని అంటే ఇదే. లవ్వుకు లవ్, ప్రేమకు ప్రేమ, యాక్షన్కి యాక్షన్, ఫైట్కు ఫైట్, రొమాన్స్కి లేదు రొమాన్స్. కాబట్టి సినిమాలో అంతా బాగుంది. రొమాన్స్ ఒక్కటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుండు. రొమాన్స్ అదొక్కటి నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. అయినా సినిమా అయితే అద్భుతంగా ఉంది. కథకు తగ్గట్టు ఎమోషన్ అన్ని పెట్టారు ఏదంటే డైరెక్టర్ గారు. నానన్ని సినిమాలో ఒకప్పుడు లవర్సే చూసేవారు, అవునా గారు? ఇప్పుడు ఫ్యామిలీలు కూడా ధైర్యంగా చూడొచ్చు. అంటే అప్పుడు కూడా ఫ్యామిలీ చూసేవాళ్ళు, కానీ లవర్సే ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీకి నచ్చేస్తాడు, మాస్ పీపుల్కి నచ్చేస్తాడు. ఎందుకంటే మాస్ ఫైట్లు ఉన్నాయి. సినిమాలో మ్యూజిక్ పరంగా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుందని చాలా మంది అంటారు. దాన్ని మీ స్పందన ఏంటి? సినిమాలో ఇప్పుడు మ్యూజిక్ పరంగా అంటే సినిమా బట్టి మనం ఎట్టాలి, అవునా కాదు? ఇప్పుడు అంతా ఎట్టాల్సిన సినిమా ఏంటి కాదు. ఈ సినిమా మనకు అప్పటికే కొంచెం పెద్ద సినిమాలాగా అనిపిస్తుంది, లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి చాలు. కాకపోతే సూర్య విషయానికి వస్తే సూర్యాబాయ్ అయితే ఎరగదీశాడు. ఆయనలో ఒక మెంటలిస్ట్, ఒక సైకోలిస్ట్, ఒక రేపిస్ట్, ఒక సెండాల్డ్, ఒక విక్రస్తుడు, ఒక దరిద్రుడు అందరు సూర్యాబాయిలో ఉన్నారు. ఆయన మన డైరెక్టర్ లాంటి వాళ్ళు ఎంతో మంది డైరెక్టర్ బయటికి తీయాలా. ఆయనలో వందే, ఆయనలో రసగుల్లా వందే, ఆ రసగుల్లాని తీయాలా. ఎవరో మనమే డైరెక్టర్లు తీయాలా రసగుల్లాని. ఈ సినిమాగా 3.5 రేటింగ్ ఇస్తాను. ఆయన ఎలాంటి క్యారెక్టర్ సెట్ అయిపోతున్నా సూర్యాబాయ్. హీరోయిన్ అయితే అప్సరస్ లో తెల్లగా ఉంది. నడుము ఎండింగ్ సీన్ నాకు చూపిలా. సినిమా అంతా అయిపోయాక ఎండింగ్ సీన్ చూసా. అప్పుడు నడుము ఏటి కనిపిస్తాను చీరలో, ఏటి కనిపి. సినిమా అయితే ఒకటి చెప్తాను, మొత్తం పోలీస్ క్యారెక్టర్ కాకి సెట్. సినిమాలో మొత్తం కాకి సెట్టే ఉంటుంది. కానీ డైరెక్టర్ గారు అయినా మీరు శనివారం రావాలి కదా, ఈ వారం ఏమొచ్చినారు? మీకు శనివారం ఒక్కరోజు సరిపోదా? గురువారం కావాలా, శుక్రవారం కావాలా, ఆదివారం కావాలి, సోమవారం కావాలి, అన్ని కావాలా? అర్థమా? సరిపోదా మీకు ఒక్క శనివారము? ఓవరాల్ గా సరిపోదా శనివారానికి మాత్రం ఎస్జే సూర్య యాక్టింగ్, నాని యాక్టింగ్ మాత్రం ఈక్వల్ గా ఉందని అయితే చాలా మంది ఆడియన్స్ అయితే చెప్పారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కి మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే నాని సినిమా సరిపోదా శనివారానికి ప్రస్తుతం 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు అభిమానులు పేర్కొన్నారు.